హలో ఫ్రెండ్స్, ఆవకాయల సీజన్ మొదలైపోయింది. చిన్న ముక్కల ఆవకాయ అనుకోండి, తొనక ఆవకాయ అనుకోండి, జీడ ఆవకాయ అనుకోండి, ఏది పేరు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. సో నేను కూడా అలాగే పెట్టేస్తున్నాను. ఒక 3 కాయలు ఉన్నాయన్నమాట. అవి తరిగేసి వేస్తున్నాను. ఎందుకంటే కొత్త ఆవకాయ తినాలని ఉంటుంది కదా. ఉగాది వెళ్ళగానే స్టార్ట్ అవుతుంది కదా, మన క్రేవింగ్స్ మొదలైపోతాయి కదా. సో ముక్కలు కోసేసాను కదా, ముందు కొలతలు చెప్పేస్తాను చూడండి. ఈ గ్లాస్ తోటి మీరు గ్లాస్ తీసుకోండి, డబ్బా తీసుకోండి, గిన్నె తీసుకోండి, ఏదైనా సరే 5 గ్లాసుల ముక్కలు తీసుకోండి. 5 డబ్బాలు కానీ 5 గిన్నెలు కానీ 5 కొలత పెట్టుకోండి. 5 ముక్కలు అయ్యేలా చూసుకోండి. ఆ తర్వాత దీనికి కొలత ఏంటంటే, పెద్ద ఆవకాయకి అయితే కొంచెం నూనెలో ముక్కలు డిప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే అవసరం లేదు, టెంపరీ ఊరగాయ కాబట్టి. చూసారు కదా, మేమైతే ఆవపిండి ఎక్కువ వేసుకుంటాము. 1.5 ఆవపిండి వేస్తాను నేను. నాకు 1 గ్లాసుడు అయ్యి కొద్దిగా అయ్యింది. నేను ఆవాలు ఎండలో పెట్టి మిక్సీ పట్టుకున్నాను, కానీ సరిపోతుంది. ఎందుకంటే జీడావకాయే కాబట్టి అంత మరీ వెర్రి పులుపు ఉండదు కాబట్టి సరిపోతుంది. చూసారు కదా, 1 గ్లాసు పావు ఆవపిండి వేశాను, 1 గ్లాసు నిండుగా కారం వేశాను, అలాగే 3/4 గ్లాసు ఉప్పు వేశాను. 3/4 గ్లాసు సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే 3వ రోజు మనము ఎలాగో కలుపుతాం కాబట్టి అప్పుడు చూసుకుని కొంచెం ఉప్పు తక్కువైతే కలుపుకోవచ్చు అన్నమాట. అలాగే 1 చెంచాడు పసుపు వేశాను. అలాగే 1 చారేడు మెంతులు. 1 చారేడు మెంతులు అంటే నేను ఆ గ్లాసులో వేసి చూపించాను కదా, పావు వంతుకు వచ్చింది. పావు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందనమాట. అంతే, అన్నీ వేసేసి ఉజ్జాయింపుగా, నాకు కొలత తెలుసు కాబట్టి ఉజ్జాయింపుగా నేను చూపించిన గ్లాసుడు పప్పు నూనె పోసాను అన్నమాట. ఒకవేళ ఎందుకంటే ఊట అది ఊరి ఉప్పు అది వేస్తాం కాబట్టి ఊట ఊరి 3వ రోజుకి మీకు నూనె పైకి తేలితే వేసింది చారులో అయిపోతుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. కాబట్టి ఇది ఫ్రెండ్స్ కొలత. పిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీరు కూడా చూసారు కదా, ఒక 2 కాయలు తెచ్చుకున్నారంటే సింపుల్గా ఒక 5 గ్లాసుల ముక్కలు అయ్యేలా చూసుకోండి. 1 గ్లాసు ఆవపిండి, 1 గ్లాసు కారము, 3/4 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు నూనె, చారేడు మెంతులు, పసుపు, అంతే, సింపుల్. చూసారు కదా, ఆవకాయ ఏమో కలిపేసిన తర్వాత డబ్బాలోకి తీసేసుకున్నాను. మరి ఆ గిన్నెని ఖాళీ వదిల్చాం కదా, కలిపేసుకుని తినేస్తున్నాను. టేస్టీ ఆవకాయ.